ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. మనం చెప్పుకుంటున్నాం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమంలో భాగంగా లలితా సహస్రనామాలు చదవడం వల్ల మనలో వచ్చే మానసిక అభివృద్ధి ఏంటి, మానసిక పరివర్తనలు ఏంటి అనేది చెప్పుకుంటున్నాం. అమ్మవారి యొక్క అతి రహస్యమైన పవిత్రమైన లలితా సహస్రనామాలు భక్తిగా చదివి నమ్మకంగా వాటిని ఆరాధిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ నామాల యొక్క ప్రభావాన్ని బహుముఖంగా చూసి ఉంటారు. అంటే వారిలో మానసిక ధైర్యం కానీ, ఆరోగ్యం కానీ, కుటుంబపరమైన అభివృద్ధి కానీ ఇవన్నీ ఖచ్చితంగా పొంది ఉంటారు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు ఇచ్చిన మాట కాబట్టి దానికి తిరుగులేదు. ఎవరైతే అమ్మవారి నామాలను మనస్ఫూర్తిగా నమ్మకంగా పవిత్రమైన మనసుతో పఠిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం వెన్నంటే ఉంటుంది అని లలితా సహస్రనామాల పూర్వ భాగంలో మనం చెప్పుకున్నాము. కాబట్టి అటువంటి అతి పవిత్రమైన నామాలను మనము నిత్యము పఠించాలి. కానీ పఠిస్తున్నప్పుడు ఒక్కొక్క నామం యొక్క ప్రత్యేకత విశేషం ఏంటి అని తెలుసుకోవడంలో ఉద్దేశమే ఇప్పుడు మనం చేస్తున్న ఈ కార్యక్రమం. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతూ ఇక మనము ఈరోజు చెప్పుకోవలసిన 548వ సంఖ్య గల నామం నుంచి ఒక్కో నామం యొక్క ప్రత్యేకత ప్రభావాన్ని చూద్దాం. ఈ 548వ సంఖ్య గల నామము 112వ శ్లోకంలో ఉంది. అమ్మవారి నామాల్లో లలితా సహస్రనామాల్లో 112వ శ్లోకమైన విమర్శరూపిణి విద్యా వేదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఇది శ్లోకం. మనిషికి ముఖ్యంగా 4 భయాలు లేకుండా ఉండాలి. ఒకటి ఏంటంటే అనారోగ్య భయము, రెండవది మృత్యు భయము, మూడవది విద్య పట్ల భయము. అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం, అంటే తన శక్తి ఏంటి తెలుసుకోలేక ఆత్మవిశ్వాసంతో కొంచెం ఆత్మన్యూనతతో కూడా ఉంటారు. అటువంటి భయాన్ని తొలగించుకోవాలి. చివరిగా 4వది జీవన భ్రాంతి, ఒక భయము. అంటే భవిష్యత్తును తలుచుకుంటూ తాను బ్రతకగలనో లేదో అనే ఒక భయము. ఇటువంటి భయాలన్నీ పోగొట్టేటటువంటి అమ్మవారి యొక్క నామాలని ఈరోజు మనం తెలుసుకుందాం. అమ్మవారి కృప వల్ల మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని, మృత్యు అంటే భయం లేకపోవడాన్ని, మంచి విద్యని, సహృదయతను పొందుదాం. మనం ఇప్పుడు ఒక్కొక్క నామమే చెప్పుకుందాం. ముందుగా విమర్శ రూపిణి. ఇది 548వ సంఖ్య గలది. విమర్శ అంటే వివేచన అని అర్థం వస్తుంది. వివేచనను రూపముగా కలది అమ్మవారు. వివేచన అంటే ఇది ఒక మన మైండ్లో పుట్టే ఒక లైట్నింగ్ వంటిదన్నమాట. అంటే దీనివల్ల సత్యాన్ని, అసత్యాన్ని, మంచిని, చెడును గ్రహించగలిగే శక్తి, ఆ శక్తి కేంద్రమే ఈ విమర్శ అని మనలో ఉన్న శక్తి అన్నమాట. విమర్శ అంటే జ్ఞాన విశ్లేషణ అని కూడా చెప్పవచ్చు. సాధారణంగా మన భాషలో, మన వ్యవహారిక భాషలో విమర్శ అంటే క్రిటిసైజ్ చేయడము అంటారు. క్రిటిసైజ్ చేయడము అంటే దానిలోని తప్పులను వెతకడమే అనుకుంటారు. కానీ విమర్శ అంటే సత్యము అన్వేషించాలి, అందులో ఏవైనా లోపాలున్నా అన్వేషించగలగాలి. ఆ రెండింటిని కేటగరైజ్ చేయగలిగే ఒక మనలో ఉండే మహాశక్తినే విమర్శ శక్తి, విమర్శనాత్మక శక్తి అంటారు. ఈ శక్తి ఎప్పుడు వస్తుంది అంటే మనలో ఉన్న ఈ విమర్శనాత్మక శక్తి కేంద్రం అనేది బాగా వికసించినప్పుడే కలుగుతుంది. ఈ కేంద్రాన్ని, ఈ బిందువుని చిత్ బిందువు అని, ప్రకాశ బిందువు అని అంటారట. ఈ శక్తితోనే మనలో విషయ జ్ఞానంతో విశ్లేషణ చేయగలిగే మంచి ఒక బుద్ధి ఏర్పడుతుంది. ఈ శక్తితో, ఈ బుద్ధితో ప్రపంచానికి మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనలోని శక్తి అనేది అవగతం అవుతుంది. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని జ్ఞానంతో విశ్లేషణ చేస్తున్నామా, తెలియక విశ్లేషణ చేస్తున్నామా, అజ్ఞానంతో ఉంటున్నామా అనేది మనలో ఉన్న ఈ శక్తి వల్లనే మనం ప్రపంచానికి తెలుస్తుంది. అంతే కదా. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, దేని గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు దాన్ని ఎంత లోతుగా అవగాహన చేసుకున్నారు, ఎలా విమర్శించగలుగుతున్నారు, ఎలా విశ్లేషిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ జ్ఞానం అనేది బయటపడుతుంది. వాళ్ళకు గౌరవం కూడా ఆ విధంగా లభిస్తుంది. తర్వాతి నామం 549వది విద్యా. ఈ పదంలో అంటే విద్ యా అనుంది కదా. విద్ అంటే తెలుసుకోవడము, యా అంటే ఏదైతే అని కానీ, లేదా ఆ రూపము అని కానీ, ఇలా రకరకాల అర్థాలు వస్తాయన్నమాట. అంటే విద్య అంటే ఏదైతే జ్ఞానమో అదే అమ్మవారు అని, లేదా జ్ఞాన స్వరూపిణి అనే అర్థం కూడా వస్తుంది ఈ నామంలో. మనం తెలుసుకున్నది, తెలుసుకోవాల్సినది, తెలుసుకుంటున్నది ఇవన్నీ కూడా విద్యయే. ఈ నామ ప్రభావంతోనే మనము నిజమైన జ్ఞానమును పొందుతాము. నిజమైన జ్ఞానం అంటే
శాస్త్రపరమైన జ్ఞానం కావచ్చు, ఆత్మజ్ఞానం కావచ్చు, ఏది పొందాలన్నా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం ఉండాలంటే మనము ఈ నామాలని తప్పనిసరిగా చదవాలి. తర్వాత 550వ నామము వియదాది జగత్ప్రసూహ్. వియత్ అంటే ఆకాశము, వియద్ ఆది అంటే ఆకాశము మొదలైన, జగత్ అంటే జగత్తును, ప్రసూహ్ అంటే సృజించినది, తర్వాత సృష్టించినది లేదా వికసింపజేసినది అని అర్థము. అంటే ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశము, భూమి, వాయువు, నీరు, అగ్ని, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ వేదాది అన్నప్పుడు అన్ని 5 పంచభూతాలు అని వస్తాయన్నమాట. ఈ మొత్తం ప్రపంచాన్ని ఎంత చక్కగా ఒక ఆర్గనైజ్డ్గా సృష్టించిందనమాట అమ్మవారు. అందుకే భగవంతుడిని తెలుసుకుంటే సృష్టి తెలుస్తుంది, సృష్టిని తెలుసుకున్న భగవంతుడు అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఈ నామ ప్రభావంతో మనకేంటంటే ఒక విశాల తత్వము అనేది ఏర్పడుతుంది. అంటే ప్రతి విషయాన్ని మంచి కోణాల్లో, అన్ని కోణాల నుంచి చూసి, అంటే నారో మైండెడ్గా కాకుండా కాస్త బ్రాడ్గా ఆలోచించి, ఇంతకుముందు చెప్పుకున్న విమర్శ రూపిణి అనే నామంలో చెప్పుకున్నట్టు ఒక విషయంలోని మంచిని చెడుని అన్నింటినీ విశ్లేషించగలిగే ఒక ప్రజ్ఞ మనలో మొదలవుతుంది. తర్వాత 551వ నామము సర్వవ్యాధి ప్రశమని. ఇది చాలా ముఖ్యమైనదండి. మనము నిత్యము అమ్మవారిని తలుచుకోవాల్సిన ఒక మంచి ముఖ్యమైన నామం ఏంటంటే సర్వవ్యాధి ప్రశమని. సర్వవ్యాధులు అంటే మానసికంగా వచ్చే వ్యాధులు, శరీరానికి వచ్చే వ్యాధులు. ఇలా వ్యాధులు అనేవి 2 రకాలుగా ఉంటాయన్నమాట. శరీరానికి వచ్చే వ్యాధులని రోగము అంటారు, మనసుకు వచ్చే వ్యాధులని దాన్ని ఆది అంటారంట. అందుకే వ్యాధి అనే దాంట్లో ఆది అనేది ఉందన్నమాట. ఆది అంటే మనసుకు వచ్చే రోగాన్ని ఆది అంటారు. ఇటువంటి శరీరానికి మనసుకి వచ్చే సకల వ్యాధులను శమింపజేస్తుంది కాబట్టి అమ్మవారిని సర్వవ్యాధి ప్రశమని అన్నారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణకి సరదాగా చెప్తున్నారు. ఏంటంటే కళ్ళు మండుతున్నాయి, కడుపు మండుతోంది అని మనం వ్యవహారికంగా మాటల్లో చెప్పుకుంటుంటాం కదా. కళ్ళు మండుతున్నాయి అంటే కంట్లో ఏదైనా పడడం వలనో లేకుంటే కంటి సమస్య వలనో మనకు కళ్ళు మండుతున్నాయి అనేది ఒకటైతే, ఎవరినైనా కోపడినప్పుడు, వారి మీద కోపాన్ని ప్రదర్శించినప్పుడు, లేకుంటే ఒక అసూయ భావంతోనో ఉన్నప్పుడు మనకు కళ్ళు మండుతున్నాయని కానీ కడుపు మండుతోందని కానీ అంటుంటారు కదా. ఆ విధంగా నిజంగా శరీరంలో వచ్చే బాధ అయితే కళ్ళు మండుతా ఉంటే అటువంటి రోగాల్ని, లేదా మనలో అసూయ లాంటివి, క్రోధము, మత్సరము లాంటి అటువంటి సంబంధమైన వ్యాధులు ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా అమ్మవారు మనలోంచి తీసేస్తుంది అనేది ఈ నామంలోని ప్రత్యేక విశేషము. ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనకి ఏవైనా వ్యాధులు వచ్చినప్పటికీ, అంటే మానసికమైన బాధలు వచ్చినప్పటికీ లేదా శారీరకమైన బాధలు వచ్చినప్పటికీ వాటితో కుంగిపోకుండా మానసికంగా ధైర్యంగా ఉంటూ వాటికి కావలసిన పరిష్కారాలను వెతుక్కోగలుగుతాము. మనకేదైనా కష్టం వచ్చినప్పుడైనా లేదా శారీరకంగా ఏదైనా బాధ కలిగినా ఫస్ట్ మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఆత్మస్థైర్యంగా ఉండడము. ఎందుకంటే ఈ కాలము శాశ్వతం కాదు కదా. అంటే సుఖాలైనా దుఃఖాలైనా శాశ్వతం కాదు కదా. మీరు వినే ఉంటారు వాట్సాప్లో ఓసారి కృష్ణుడు అర్జునుడికి కర్ణుడికి ఏదో ఒక పోటీ పెట్టాడట. అందులో ఒక వాక్యాన్ని రాయాలి, ఆ వాక్యము 2 అర్థాలు రావాలన్నమాట. మంచి చెడు 2 అర్థాలు ఒకే వాక్యంలో రావాలి. ఇందులో అంటే ఈ పాత్రలు ఎవరు రాశారు ఆ వాక్యాన్ని అనేది నాకు తెలియదు, కానీ జస్ట్ నేను ఆ విషయాన్ని మాత్రమే గ్రహించినాను. కాబట్టి పాత్రల విషయాన్ని మర్చిపోండి. ఎవరు రాశారు, కృష్ణుడు చెప్తే అర్జునుడు రాశాడా, అర్జునుడు చెప్తే కృష్ణుడు రాశాడా అనేది నాకు తెలియదు, కానీ బట్ రాసినది ఏమని రాశారంటే పరిస్థితులు లేదా కాలము అనేది శాశ్వతము కాదు అని రాసేసాడంట. నిజమే కదా. ఎందుకంటే మంచి కాలమైనా శాశ్వతం కాదు, చెడు కాలమైన కష్టాలైనా శాశ్వతం కాదు. కాబట్టి ఈ కష్టాలు అనేది శాశ్వతం కాదు అనే విషయాన్ని మన మనసులో స్థిరపరచుకోగలిగే శక్తి ఉంటే ఎటువంటి వ్యాధులు మనల్ని బాధ పెట్టవు. పైగా మనము వాటి నుంచి బయటపడవచ్చు. ఆ విధంగా మనము వ్యాధులను ఎదుర్కొని వాటి నుంచి విముక్తిని పొందగలుగుతాము. తర్వాత నామం 552వది సర్వ మృత్యు నివారిణి. అన్ని రకాల మృత్యువులను నివారించేది. మృత్యు అంటే ఎన్ని రకాలు ఉంటుంది అంటే నిజానికి మృత్యువు అనేది ఒకసారే జరుగుతుంది, కానీ దీన్ని పరిస్థితులను బట్టి ఎన్ని రకాలుగా వర్ణించినారంటే అకాల మృత్యువు అని, సకాల మృత్యువు అని అన్నారు. అకాల మృత్యువు అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే చిన్న వయసులోనే అంటే జీవితం అనేది పూర్తిగా అనుభవించకుండానే చనిపోతే దాన్ని అకాల మృత్యువు అంటారు. లేదా
ఉన్నట్టుండి మరణించినా కూడా దాన్ని కూడా అకాల మృత్యు అని అంటారు. నేనైతే మరో విషయాన్ని కూడా చెప్పానన్నమాట. నాకు తోచిన విషయం ఏంటంటే, జీవితంలో అన్నీ అనుభవించినప్పటికీ అంటే వాళ్ళకు ఒక 60 సంవత్సరాలు వచ్చేసరికి దాదాపుగా అన్నీ చూసేసి ఉంటారు వాళ్ళు. వృత్తిపరమైన మంచి చెడులను, జీవితంలో మంచి చెడులను, అలాగే పిల్లల విషయంలో వాళ్ళ పెళ్ళిళ్ళు, తర్వాత మనుమలు మొదలైనవన్నీ చూసేసి ఉంటారు. అయినప్పటికీ కొంతమందికి తల్లిదండ్రి ఉంటారు. ఎప్పటి వరకు తల్లిదండ్రి ఉన్నారో అప్పటి వరకు వాళ్ళకంటే ముందుగా పిల్లలు పోవడం అనేది అకాల మృత్యు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే పెద్దల ముందు పిల్లలు ఎప్పుడూ చనిపోకూడదు. ఒకవేళ అలా పోతే దాన్ని కూడా అకాల మృత్యు అనే అంటారు. మరి సకాల మృత్యువు అంటే సహజంగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇక శరీరంలో ఎటువంటి శక్తి ఉండదు, మళ్ళీ పునరుజ్జీవం అనేది కూడా ఉండదు. కాబట్టి అటువంటి వారి చెందే మరణాన్ని సకాల మృత్యువు అంటారు. అలాగే మరొక భయంకరమైన మృత్యువులు ఉంటాయంట. అవేంటివంటే ప్రతి చిన్నదానికి భయపడిపోవడం. భయం అనేది కూడా ఒక మృత్యువు అనమాట. భవిష్యత్ అంటే ఒక భయము, తన సంపదను దోచుకుపోతారేమో అనే ఒక భయము, లేనిపోనివన్నీ ఊహించుకుంటూ పడే భయాలు. ఈ భయాలన్నీ కూడా మృత్యువుతో సమానమంట. ఇటువంటి మృత్యువులను భయాలను కూడా పోగొడుతుంది కాబట్టి అమ్మవారు సర్వ మృత్యు నివారణి అని చెప్పేశారు. ఈ విధంగా అనవసరపు భయాన్ని, మృత్యు భయాన్ని, నిష్క్రమణ భయాన్ని, ఈ శరీరం పట్ల ఉన్న మోహాన్ని, వీటన్నిటినీ పోగొట్టి మనకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి అమ్మవారి ఈ నామం. తరువాతి నామం అగ్రగణ్య. ఇది 553వది. ఈ నామము 113వ శ్లోకంలోనిది. శ్లోకం చెప్పుకొని మనము ఒక్కో నామమే చూద్దాం. అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. ఇది శ్లోకము. ఇప్పుడు మనము అగ్రగణ్య అనే నామాన్ని చూద్దాం. అగ్రగణ్య అంటే ప్రప్రథమంగా అందరికంటే ముందుగా ఉన్నది అమ్మవారు. కాబట్టి మనము ఈ సృష్టిలో లెక్క పెట్టాలంటే మొదటగా ఆమెను గుర్తించి ఆమెను లెక్క పెట్టి అక్కడి నుంచి మిగిలినవి లెక్క పెట్టాలి. కాబట్టి అమ్మవారిని అగ్రగణ్య అంటారు. ఇప్పుడు మన దేశంలో సెన్సస్ అంటే జనాభా లెక్కల్ని తీసుకుంటున్నప్పుడు మొదటగా ఎవరిని తీసుకుంటారు? ప్రప్రథమ పౌరుడు అని చెప్పి రాష్ట్రపతిని తీసుకుంటాం కదా. ఎందుకంటే మన దేశానికి సుప్రీము, మన దేశానికి హైనెస్ ఎవరు అంటే రాష్ట్రపతి. కాబట్టి ఆయన అగ్రగణ్యుడు. అలాగే ఈ సృష్టి అంతటికి మూలం, ఈ సృష్టిని ఆమె సృజించింది అంటే సృష్టి కంటే ముందే ఆవిడ ఉంది కాబట్టి ఆమెని అగ్రగణ్యురాలుగా పూజిస్తారనమాట. అలాగే ఇంకోటంటే అమ్మవారి స్వరూపము అంటే జ్ఞానస్వరూపిణి కదా అమ్మవారు. ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో, మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి మనము తెలియకుండానే గౌరవాన్ని ఇస్తాం కదా, అగ్రగణ్యులుగా పూజిస్తాం కదా. ఎంత అందంగా ఉన్నవారైనా, ఎంత ధన సంపన్నులైనా కూడా జ్ఞాన సంపన్నులకే మనము ప్రథమ పూజ్యులుగా భావిస్తాం. కాబట్టి ఆ విధంగా కూడా అమ్మవారిని అగ్రగణ్య అని చెప్తారు. ఈ నామం చదవడం వల్ల మనం కూడా అగ్రగణ్యులుగా మారవచ్చు. అంటే మనలో ఉన్న లోపాలని సవరించుకొని, జ్ఞానాన్ని పెంచుకొని, సంస్కారాన్ని పెంచుకొని, ఉత్తమమైన ఆలోచనలతో అందరికంటే ముందుగా ఉండగలుగుతాం. మనము మన ఛానల్లో ఓసారి ఒక లైవ్ ప్రోగ్రాం చేసుకునేటప్పుడు ఆత్మన్యూనతను అంటే ఇన్ఫీరియారిటీని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు నేను ఒక సమస్య, ఆ సమస్యకి నేను ఒక పరిష్కారం చెప్పినాను. అందులో ఇదే విషయాన్నే చెప్పినాను. మనలో ఉన్న లోపాలని సవరించుకొని, అంటే మనలో విషయాల పట్ల పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి, ధైర్యాన్ని పెంచుకోవాలి, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడగలగాలి. ఇవన్నీ గన మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఆత్మన్యూనతను పోగొట్టుకొని మనము అందరితో పాటు లేదా అందరికంటే ముందు ఉండే అవకాశం ఉంటుందని చెప్పినాను. అలాంటిదే ఇక్కడ కూడా మనలో చక్కని జ్ఞానము, సంస్కారము ఈ రెండు ఉంటే చాలు, మనం అగ్రగణ్యులుగా పూజింపబడతాము. తర్వాత అచింత్య రూప. అచింత్య అంటే చింతించుటకు వీలు లేని, అంటే బాధలు అనేవి మనకు తెలియవు అనమాట. అక్కడ బాధలు తెలియకుండా ఉంటుంది. ఆమె రూపాన్ని చూస్తే చాలు మనలోని బాధలన్నీ పోతాయి. అలాగే ఇంకో అర్థం ఏముందంటే అమ్మవారిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. మనం చింతన చేసినంత మాత్రాన ఆవిడ రూపము మనకి తెలియదన్నమాట. అంటే ఆలోచించే కొద్దీ ఆవిడ శక్తి, ఆవిడ రూపము ఇంకా ఉంటుంది. అందుకోసమే అచింత్య రూప అని కూడా అన్నారు. ఆలోచించే కొద్దీ, ఆమె గురించి తెలుసుకునే కొద్దీ ఇంకా ఉంటుందన్నమాట. ఆలోచనలకి అందనిది, చింతనకు అందనిది కాబట్టి అచింత్య రూప అన్నారు.
ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనలో ఒక మంచి తత్వం ఏర్పడుతుంది. ఏమిటా మంచి తత్వము అంటే అందరూ మనలాగే ఉండాలి అని కోరుకోకూడదనమాట. ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కొన్ని విషయాల్లో మనం కూడా కొన్ని లోటుపాట్లు చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎదుటి వాళ్ళు కూడా మనకు కొంచెం లోపాలు కనిపించవచ్చు, కానీ వాళ్ళల్లో కూడా కొంత మంచితనం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళ లోపాన్ని కాకుండా మనలాగే వాళ్ళలో కూడా ఉన్న మంచితనాన్ని గ్రహించగలుగుతాము. మనుషులు రకరకాల నేపథ్యాల వల్ల కొంత మంచి కొంత చెడు రెండు ఉంటాయి, మనం చూడగలగాలి. కానీ ఆ విధంగా వాళ్ళలో ఉన్న మంచిని గ్రహించి చెడును అర్థం చేసుకోగలిగితే మనము పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నట్టు. ఇటువంటి లక్షణాన్ని మనము సాధన చేయాలన్నమాట. దీన్ని నిత్యము పాటిస్తూ ఉండాలి, ఈ లక్షణాన్ని అన్ని చోట్ల. ఆ విధంగా మనకు ఆ లక్షణం అనేది మెరుగు అవుతుంది మనలో. తర్వాతి నామం కలికల్మష నాశిని. ఈ నామంలోనే తెలిసిపోతుంది కలికాలంలో ఏర్పడే కల్మషం వల్ల, అంటే కలికాలంలో ఎటువంటి కల్మషాలు ఏర్పడతాయంటే అన్ని విరుద్ధమైన పనులు చేస్తారనమాట. అపవిత్రమైన పనులు చేస్తుంటారు. అపవిత్రమైన వాటినే అందరికీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా అది కలియుగ ధర్మం. కలి అంటేనే అపవిత్రము, అంటే అసలే అపవిత్రము, దాన్ని కూడా ఇంకా కల్మషం చేయడం అనమాట. అంటే డబల్ అనమాట. ఈ కల్మషాన్ని నిర్మూలించేది అమ్మవారు కాబట్టి కలి కల్మష నాశిని అన్నారు. ఈ కలియుగంలో ఎక్కువగా ద్వేషము, పొగరు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయట. అంటే ఉదాహరణకు ఒకటి చెప్తున్నారు. ఏంటంటే ఎవరైనా ఒక గోడ మీద నిల్చుని ఉన్నారనుకోండి, చిన్న గోడ, ఆ గోడ మీద నిల్చొని ఉన్నప్పుడు ఎవరైనా మంచి చెప్తారు, ఏమని, గోడ మీద నిల్చుంటే పడిపోతావు అని చెప్పారనుకోండి. వాళ్ళు పడిపోతే మంచి చెప్పిన వారిదే తప్పు అవుతుంది అనమాట. ఏంటంటే నువ్వు అపశకున పక్షిలాగా పలికావు, నువ్వు పలకడం వల్లే నేను పడిపోయాను అన్నట్టుగా వారిని దూషిస్తారు, విమర్శిస్తారు. ఇలాంటివి జరుగుతాయట కలికాలంలో. మరి మంచి చెప్పడం తప్ప అంటే తప్పు కాదు, కానీ వాళ్ళు దూషించిన వాళ్ళని అలా దూషించడం ఇది కలికాల ప్రభావం అనుకుని మనము మన ధర్మాన్ని నెరవేర్చాము అనే తృప్తితో ఉండగలగాలి. ఈ కలియుగంలో అందుకే అజ్ఞానము, మాయ, మోసములు అన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం వాటి గురించి ఆలోచిస్తే వాటికి పరిష్కారం అనేది ఉండదు. కాబట్టి అందుకే ఆధ్యాత్మికతను, భగవంతుడిని ఆశ్రయించాలని చెప్తుంటారు. అది ఒక్కటే మార్గం మన కలియుగంలో ప్రశాంతంగా బ్రతకడానికి. భగవన్నామ స్మరణ నిత్యము చేయడం వల్ల ఈ మాయతోనూ, ఈ కలియుగంలో కలిగే ఈ ధర్మాలు ఉంటాయి కదా, ధర్మాలు అంటే కలియుగం యొక్క ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. వీటి వల్ల మన మీద ఆ ప్రభావం పడకుండా వాటిని ఎదుర్కొనే శక్తి మనలో జనిస్తుంది. తరువాతి నామం కాత్యాయని. కాత్యాయని అంటే కతుడు అనే ముని ఆశ్రమంలో పుట్టి పెరిగినందుకు అమ్మవారిని కాత్యాయని అన్నారట. ఇది ఒక కథ. ఇంకోటి ఏంటంటే సకల దేవతల యొక్క సమిష్టి రూపం కాబట్టి అమ్మవారిని కాత్యాయని అంటారనే అర్థం కూడా ఉంది. ఈ కాత్యాయని అమ్మవారు మహా తేజో స్వరూపిణి అయి ఉంటుందట. సరే, మనం ఈ నామ ప్రభావం చూద్దాం. మనలో ఒక స్వతంత్ర భావము అనేది ఏర్పడుతుంది ఈ నామ ప్రభావం చేత. అంటే మనలో ఎప్పుడైతే భయం ఉండదో, ఎప్పుడైతే మంచి సంస్కారం ఉంటుందో, ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, ఎప్పుడైతే ఈ కలియుగ ధర్మాలకు మనం భయపడకుండా వాటి ప్రలోభాలకు గురి కాకుండా ఉంటామో, అనవసరమైన ఆలోచనలు చేయకుండా ఉంటామో, అప్పుడు మనము ఖచ్చితంగా ఎవరి మీద పడని ఒక స్వతంత్ర జీవనం అనేది జరుగుతుంది మనలో. అంటే ఎవరి మీద ఆధారపడకుండా అంటే మరి పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు కదా, వృద్ధులైన తర్వాత తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడతారు కదా. అంటే శారీరకంగా శక్తి తగ్గి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆధారపడాల్సి ఉంటుంది. కానీ మానసికంగా ఏంటంటే ఒక ఆత్మన్యూనత అనేది ఏర్పరచుకోకుండా, లేదా మనకు ఏదైనా ఒకటి లోపము లేదా లోటు ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించకుండా, వాటి కోసం ఇతరులను యాచించే అవసరం రాకుండా బ్రతకగలుగుతాము. అదెలా అంటే అదే భగవన్నామ స్మరణ యొక్క మహత్యము. అది చేసేవారికి తెలుస్తుంది. అందుకే నిత్యము ఏదో ఒక రూపంలో ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండమని చెప్తుంటారు మన వాళ్ళు. ప్రస్తుతం మనము తర్వాతి నామమైన కాలహంత్రి అనే నామాన్ని చూద్దాం. కాలహంత్రి అంటే కాలమును హరించునది. కాలమును హరించడం ఏంటి అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో ఎవరితోనైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మనకు తెలియకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది కదా. ఈ గడిచిపోయిన కాలంలో మనం ఏం మాట్లాడాము అనేది జస్ట్ విషయం గుర్తుంటుంది, కానీ ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా మళ్ళీ ప్రతిదాన్ని గుర్తుకు తెచ్చుకోగలమా? తెచ్చుకోలేం కదా.
సో అంటే అమ్మవారు కాలంలో అన్నిటినీ కలిపేస్తుందన్నమాట. కలిపేసి మనకు ఏదిగా పూర్తిగా గుర్తు లేకుండా కాలాన్ని హరించేస్తుందన్నమాట అమ్మవారు. అందుకని కాలహంత్రి అన్నారు. అలాగే ఇంకో అర్థం ఏంటంటే కాలహంత్రి అంటే కాల అంటే మృత్యు అనే అర్థం కూడా ఉంది, మృత్యువును హరించేదని కూడా ఉంది అనమాట. అంటే మృత్యువును ఎలా హరిస్తుంది, మరి పుట్టిన ప్రతి ఒక్కరూ మృత్యు బారిన పడాల్సిందే కదా అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా మనం రకరకాల మృత్యువులు అని చెప్పి. అటువంటి మృత్యువులు అంటే భయము, రకరకాల భయాలు, భవిష్యత్ అంటే భయము, కొంతమందికి కొన్ని ఫోబియాలు ఉంటాయి, భయాలు, అలాంటి వాటిని కూడా పోగొడుతుంది కాబట్టి అమ్మవారిని కాలహంత్రి అని చెప్పి అన్నారు. ఈ నామ ప్రభావంతో మనము ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నులమైపోయి అనవసరమైన వాటి గురించి ఆలోచించుకుంటూ భయాలను సృష్టించుకోకుండా ధైర్యంగా జీవించగలుగుతాం. అంటే ఒక సామెత ఉంది కదా, సైలెన్స్ ఈజ్ ఏ డెవిల్ అంటారు కదా. అంటే సైలెంట్గా ఉండడము అంటే సైలెంట్గా ఉన్న మైండ్ దయ్యాల ఇల్లు లాంటిది అని చెప్తారు కదా. ఖాళీగా ఉన్న మైండ్ అనమాట, సైలెంట్గా కాదు, ఖాళీగా ఉన్న మైండ్ దయ్యాలకు నిలయం అవుతుంది. అందుకే మనం నిత్యము మంచి పనుల్లో నిమగ్నులమైపోయి ఉంటే ఆ పని గురించి ఆలోచన ఉండడం వల్ల మిగతా చెడు వాటి గురించి, మంచి వాటి గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ చెడు గురించి ఆలోచించినప్పుడే మనలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. కాబట్టి దేని గురించి ఆలోచించకుండా కేవలం చేస్తున్న పని గురించి ఆలోచించే ఒక కార్యసాధన అనేది, ఒక లక్ష్యం అనేది మనము ఏర్పరచుకుంటామన్నమాట. ఈ లక్ష్యం ఏర్పరచుకోవడం వల్ల మనకు ప్రయోజనము ఉంటుంది, లక్ష్య సాధనలో అనుభవము వస్తుంది. అదేవిధంగా మనము అనవసరమైన వాటిని భయపడకుండా ఉండే ఒక రక్షణ ఏర్పడుతుంది. తర్వాతి నామం కమలాక్ష నిషేవిత. కమలాక్షుడు అంటే విష్ణుమూర్తి అన్నమాట. విష్ణుమూర్తి చేత విశేషంగా అర్చించబడినది. ఎందుకు విష్ణుమూర్తి అర్చించినాడు అంటే ఆయన తనకు శక్తి కావాలి అంటే అమ్మవారినే కదా అర్చించాలి. ఆయనలోని శక్తి అంతా అమ్మవారే కదా. ఈశ్వరునిలోని శక్తి అయినా, బ్రహ్మలోని సృష్టించగలిగే శక్తి అయినా ఏదైనా అమ్మవారే. కాబట్టి వాళ్ళకి ఎలా వచ్చింది ఆ శక్తి అంటే అమ్మవారు ఊరికే ఇవ్వలేదు, అమ్మవారిని అర్చించారు వాళ్ళు, అందుకే అంత శక్తిని ఇచ్చినారు. ఈ నామ ప్రభావం ఏంటంటే మనం ఎంత ఉన్నతులమైనా కూడా ఒదిగి ఉండే ఒక తత్వం ఏర్పడుతుంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అంటారు కదా. శ్రీ మహావిష్ణువు ఎంత సాక్షాత్తు అమ్మవారే శ్రీ మహావిష్ణువు అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అమ్మవారికి అభేద్యం అని చెప్తుంటారు. కానీ ఆయన మళ్ళీ విష్ణు రూపం అనేసరికి ఆయన అమ్మవారు అనే తనకంటే ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక ఉన్నతమైన శక్తి ఉంది అని తెలుసుకొని అమ్మవారిని అర్చిస్తుంటాడు. ఆ విధంగా మనం కూడా ఎంతటి ఉన్నతులమైనా మనకంటూ మరొక ఉన్నతమైన శక్తి ఉంది అనే స్ఫురణతో జాగ్రత్తగా, అలాగే ఆ శక్తి అంతటా నిండి ఉంది, తన ఎదుటి వ్యక్తిలో కూడా అదే శక్తి ఉంది, తనను నడిపిస్తున్న శక్తే అన్ని చోట్ల వ్యాపితమై ఉంది అనే ఒక స్ఫురణ కలిగి ఉండి వినమ్రంగా, వినయంగా, సంస్కారవంతంగా ఉంటారు. అలాగే ఇక్కడ ఒక చిన్న సూచన చేస్తున్నారు. ఎవరైనా కంటి సంబంధమైన ఏదైనా వ్యాధులు ఉన్నవారు అమ్మవారి యొక్క ఈ నామాన్ని పదే పదే జపిస్తూ ఉపాసన చేసి ఆరాధిస్తే, అంటే ఒక దీక్షగా ఉపాసిస్తే వాళ్ళకి కంటి సంబంధమైన వ్యాధులు ఉపశమనం చెందుతాయి అని చెప్తున్నారు. ఆ దీక్ష ఎలా చేయాలి ఏంటి అనేది మనం మరోసారి చెప్పుకుందాం. ఎందుకంటే అలాంటి పుస్తకాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే ఒక్కో సమస్యకి ఒక్కో పరిష్కారంగా ఏ నామాన్ని ఎన్ని రోజులు దీక్షగా జపిస్తే, అలాగే ఎటువంటి నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తే మన సమస్యలు పరిష్కరింపబడతాయి అనేవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి. కేవలం దైవారాధనతో మనం వేరే ఏమీ ఎక్కువ శ్రమ పడకుండా దైవారాధనతోనే సమస్యల్ని పరిష్కరించుకోగలిగే విధంగా మనకు అన్ని మార్గాలు ఉన్నాయి. అవన్నీ మరొకసారి చెప్పుకుందాం. లేదా ఎవరికి వారు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి, వాళ్ళకి నేను ఆ పుస్తకంలోని విశేషాలని చెప్తాను. ఈ నామ ప్రభావం ఏంటంటే మనము విశాలమైన దృష్టిని కలిగి ఉంటాము. అంటే రెండు రకాలుగాను, ఓ రకంగా మనము కంటి సంబంధమైన ఎటువంటి అనారోగ్యము లేకుండా మంచి దృష్టిని కలిగి ఉంటాము, అలాగే విశాల స్వభావాన్ని కూడా కలిగి ఉంటాము. ఎవరిని నిందించని, విమర్శించని అంటే మనం చెప్పుకున్నాం కదా, విమర్శ అనే దానికి అర్థము కాలాన్ని వృధా చేయని ఒక మంచి లక్షణము మనకు అలవడుతుంది. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు. ఇవన్నీ మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయగలరని కోరుతున్నాను. తర్వాత మరికొన్ని నామాలతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.